హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు వారి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఈ రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అలాగే ఈ రాశి వారు ఎటువంటి జీవిత భాగస్వామిని కోరుకుంటారు, అలాగే ఈ రాశి వారు అదృష్టాన్ని పొందడానికి చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అందువల్ల ఈ రాశి గల వారు ఎవరి దగ్గర అయితే పనిచేస్తారో వారిని తమపై అధికారులు ఎప్పటికీ వదులుకోవాలని అనుకోరు. ఈ రాశిలో జన్మించిన వారు అందరితోనూ తొందరగా కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈ రాశి గల వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అలాగే వీరికి శత్రువులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు కళల ప్రపంచంలో బ్రతకాలని ఎప్పుడూ అనుకోరు. వారు అనుకున్న కళలను నిజం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటివారి యొక్క ముఖంను చూసి వారి యొక్క మనస్తత్వాన్ని ఇట్టే కనిపెట్టగలరు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు విద్యార్థులకు ఉన్నతమైన కళాశాలలో వీరి యొక్క విద్యాభ్యాసం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు మార్కెటింగ్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీరు తమ డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఏ ప్రదేశంలో ఉన్నా ఆ చోటుని వీరికి తగ్గట్టుగా మార్చుకుంటారు. అందుకే వీరు ఎక్కడ ఉన్నా కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉండే ప్రదేశాన్ని నీట్గా ఉంచుకుంటారు. అంతేకాకుండా వారు ఉండే ఇంట్లో అలంకార వస్తువులు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ మనసులో ఉన్న విషయాలను ఎవరితోనూ పంచుకోరు. అంతేకాకుండా వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. ఈ రాశిలో జన్మించిన వారికి విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టపడతారు. కానీ వీరు డబ్బును ఎంతో పొదుపుగా ఖర్చు పెడతారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారు దాచుకున్న ధనాన్ని తమ స్నేహితుల కారణంగా కొన్ని రంగాలలో పెట్టడం ద్వారా ఆ డబ్బులు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం మరియు భూలాభం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో వారికి కలగబోయే అదృష్టం కారణంగా వారు ఉండే అన్ని రంగాల్లోనూ అనుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి 5, 6 సంఖ్యలు కలిసి వస్తాయి. ఆకుపచ్చ మరియు స్కై బ్లూ కలర్స్ ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు. అలాగే ఈ రాశి వారికి బుధవారం మరియు శుక్రవారం రోజులు బాగా కలిసి వస్తాయి. అందువల్ల ఈ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఈ 2 రోజులలో ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు వారి జీవితంలో ఉన్న సమస్యలు పోవడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని అలాగే లలితా సహస్రనామాన్ని చదువుకోవాలి. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూశారుగా వృషభ రాశి వారి జీవితంలో 2024 నుంచి 2025 సంవత్సరంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.